గుప్తమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఎవరికి తెలియని సంగతులని ఈరోజు మీకు తెలియజేస్తుంది గాక. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చేతి పట్టుకుంటే దేవుడు మనకి ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే దేవుడు చెప్పే రహస్యాలు ఏవి. దేవుడు చెప్పే రహస్యాలు ఏవి గట్ట చెప్పండి. దేవుడు చెప్పే రహస్యాలు ఏవి. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క రహస్యాన్ని దాచిపెట్టుకోవాలి, ఒక్కొక్క రహస్యాన్ని భద్రంగా పెట్టుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఆ రహస్యాలు మనం తెలుసుకున్న తర్వాత మనం కూడా వాటిని మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలకి, శోధనలకి, ఇరుకులకి, ఇబ్బందులకి ప్రతి ఒక్కదానికి మనం ఆ రహస్యాన్ని అప్లై చేసి ఆ యొక్క శోధనలో నుంచి మనం విడుదల పొందేదము గాక. ఆమేన్. మన మీద మనం చచ్చిపోయిన వాళ్ళందరికీ ఒక విశ్రాంతి ఉంది. మనకి విశ్రాంతి ఉందే? లేదు. మనకి పోరాటం ఉంది. మనం పోరాటంలో ఉన్నప్పుడు మనకి ఏం కావాలంటే టిప్స్ కావాలి. పోరాటం చేసేవాడికి యుద్ధ నైపుణ్యాలు తెలియకపోతే ఓడిపోతాం. యుద్ధ నైపుణ్యాలు తెలియకపోతే ఓడిపోతాం. మన రక్త మాంసాల్లో ఉన్నప్పుడు మాత్రమే పోరాటం ఉంది. చచ్చిపోయిన తర్వాత పోరాటాలు ఉండవు. వ్యాధి మన మీదే దాడి చేస్తుంది, వైరస్ మన మీదే దాడి చేస్తుంది, అప్పు మన మీదే దాడి చేస్తుంది, అవమానం మన మీదే దాడి చేస్తుంది, నింద మన మీదే దాడి. బతికున్న వాళ్ళ మీదనే. ఈ రక్తం అంటే అంత కక్ష సాధన కండి. మనుషుల యొక్క రక్తం అంటే అంత కక్ష. కాబట్టి ఇప్పుడు దేవుడి సంగమా, నేను మీకు చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే దేవుడి దగ్గర కూర్చొని అనేక మంది ప్రార్థనలు గంటలు చేసి దేవుడి దగ్గర నుంచి కొంతమంది కొన్ని రహస్యాలు పొందుకున్నారు. దేవునికి మీకు తెలిసిన విషయాలే, కానీ వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పాడు. అన్నీ మనం విన్నాయే, కానీ వాటిలో ఉన్న మర్మాలు మనం ఈరోజు తెలుసుకున్నదేం కాక. ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. 12 నుంచి ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చిన. శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధుడనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలంలో నిర్ణయ కాలం ముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగినను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఇది మెడికల్ పరిభాషలోనే అత్యంత కఠినమైన కష్టమైన సమస్య. ఎవరికి? వృద్ధులు పిల్లలు పుట్టరు. మరి ఇక్కడ ఒక రహస్యం చెప్పాడు. ఏమంటున్నాడు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నా యందు విశ్వాసం ఉంచితే నేను ఇవ్వలేనా? శారా అమ్మ దేవుడిని ఆరాధన చేస్తుంది కానీ విశ్వసించలేకపోతుంది. నాకు గర్భాన్ని తెరుస్తాడనేటటువంటి ఆ విశ్వాసం ఆమెకి లేదు. భర్తతో నడుస్తున్నాడని తెలుసు, భర్తతో మాట్లాడుతున్నాడని తెలుసు, భర్తను నడిపిస్తున్నాడని తెలుసు, కానీ ఆమెకు మాత్రం విశ్వాస పరిధి లేదు. మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి వస్తాం, కానీ వచ్చిన తర్వాత ఆరాధన చేస్తాం, కానీ దేవుని శక్తి మాత్రం మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని దగ్గర ఉన్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగించుకోకుండా ఆపేసుకుంటున్నాం. అందరి జీవితాల్లో జరుగుతున్నాయి, కానీ మన జీవితాల్లో జరగకుండా మనం అంతటా మనమే ఆపేసుకుంటున్నాం. దేవుడు ఎంత శక్తిమంతుడో, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? శారాను అడుగుతున్నాడు. అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాం నవ్వలా. అబ్రహాం నవ్వాడా? ఎందుకు నవ్వలా? ఆయనకి ఏముంది? విశ్వాసం ఉంది. శారా, అందరూ నవ్వినట్టు, లోకంలో వారు నవ్వినట్టు నువ్వు నవ్వుచున్నావు. లోకంలో ఉన్న వాళ్ళు ఎదిగో వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అది చెయ్యి, ఆ వ్రతం చెయ్యి, ఈ వ్రతం చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెబుతూ ఉంటారు. అలా చెప్పడం కాదు. నా యందు విశ్వాసం ఉంచితే చాలు, గర్భము తెరవబడును గాక, మీదటికి నీ కౌగిట కుమారుడు గాక. మళ్ళీ చూడండి, దేవుడు ఎంత కాన్ఫిడెన్స్తో చెబుతున్నాడు.
కొడుకునిస్తానన్నాడు, వచ్చే సంవత్సరం కల్లా కొడుకే పుట్టాడు. మన దేవుడి దగ్గర ఉన్న సత్యం అంత గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు తెలుసా? నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన కార్యం వారి జీవితంలో నెరవేర్చబడతారు. కానీ మీరే నవ్వారా? మీరే నన్ను ఎగతాళి చేశారా? మీరే నన్ను తృణీకరించారా? మీరే నా మీద అనుమానంతో ఉన్నారా? చెప్పండి, దేనితో ఉన్నారా? అనుమానంతో ఉన్నారా? మీరు దేనిని పొందుకోలేరు. ఇంకొంచెం మంచిగా పెట్టారు. మీరు దేనిని పొందుకోలేరు. మీరు దేనినైనా పొందుకోవాలనంటే నా ఎడల విశ్వాసము గల వారై ఉండాలి. ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగిన వారై ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అక్కడ ప్రైజ్ లో హల్లెలూయా. ఇది ప్రైజ్ లో హల్లెలూయా. స్తోత్రం. దేవుడికి మహిమ కలుగు. చూద్దాం. ఓకే, స్తోత్ర హల్లెలూయా. అయితే అక్కడ ఆ రహస్యం చెప్పాడు. రహస్యం చెప్పిన తర్వాత, మీరు నా మీద అనుమానంతో ఉన్న దైవజనుడు చెప్పినటువంటి మాటల ఎడల మీకు విశ్వాసం లేకపోయినా, నేను చెప్తాను దేవుడు ఇలాంటి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడని చెప్పినప్పుడు వాటిని మన జీవితంలో తీసుకోకుండా కనుక వెళ్ళిపోయినాం అనుకో, అవి మన జీవితాల్లో ఫలభరితంగా మనం వాటిని చూడలేం. ఒక ఆయన ఆత్మను పొందుకోవడానికి కొండల్లోకి వెళ్ళిపోయాడు. కొండల్లోకి వెళ్ళి ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు ఆత్మ నాకు ఇవ్వట్లా, నాకు చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఊహలే నాకు వస్తున్నాయని చెప్పి గుండెల్లో గుద్దుకుంటూ ఏడ్చుకుంటూ 3 రోజులు ఆ అరణ్యంలోని పోట్లు అటు ఇటు ఇటు తిరుగుతూ చెట్టు కొట్టుకుంటూ రాళ్ళ కొట్టుకుంటూ దేవుడి దగ్గర గోజాడాడంట. మోహన పెడితే దేవుని ఆత్మ వచ్చి తాకింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అలాగే మనం నిజంగా ప్రార్థన చేస్తున్నామా? అలా ఒంటరి స్థలంలో కూర్చొని నాకు ఆత్మ కావాలని ఏడుస్తున్నామా? ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు, నీ నిత్య రాజ్య వారసునిగా నన్ను చేయి, నీ పరిశుద్ధాత్మతో నన్ను తాకు, నా చెడు తలంపులు తీసివేయి అని మనం మొరపెడుతున్నామా? మొరపెడతలే. ఎక్కడో భక్తి జరిగితే దాని గురించి వింటున్నాం, కానీ మన జీవితాల్లో మాత్రం భక్తి కనబడకుండా చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మరలా చెబుతున్నాను, దేవునికి అసాధ్యమైనది లేదు. వృద్ధురాలి యొక్క గర్భమును తెరిచి ఆమెకు కుమారునిగా అనుగ్రహించాడు దేవుడు. ఆమెతో మాట్లాడుతున్నాడు, ఓ శారా, నీకు ఒక రహస్యం చెబుతున్నా, నిజముగా నా యందు విశ్వాసం వచ్చు. డూప్లికేట్ విశ్వాసము వద్దు. పైన నేను విశ్వాసం అని చెప్పుకునే విశ్వాసము వద్దు. నిజముగా నన్ను నమ్ము, నిజముగా నన్ను నమ్ము. నేనే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను నమ్ము. నేనే పంచభూతములను ఏర్పాటు చేసిన దేవుడిని నమ్ము. నేనే నీ భర్తను పిలిచిందని నమ్ము. నేనే అద్భుతాలు చేయగలిగిన దేవుడినని నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే నీ పిండంలో నేను అద్భుతం చేయబోతున్నా. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. నేను తప్ప మరొక దేవుడు లేడని, నేనే నీ కోరికను నెరవేర్చగలిగిన సమర్థుడనని, నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని, నీ అనుమానాన్ని, నీ అభద్రతాభావాన్ని, నీ యొక్క చింతని విడిచిపెట్టి నన్ను విశ్వసించు. ఖచ్చితంగా నువ్వు కుమారుని మోస్తావు, నీ కళ్ళతో చూస్తావు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. అబ్రహాముకి శారాకి చెప్పాడు, నా ఎడల మీరు విశ్వాసము కలిగి ఉంటే ఎలాంటి కార్యాలైనా చూస్తా. అబ్రహాము గారికి మళ్ళీ ఇంకొక పరీక్ష ఎదురైంది. ఆయనలో చచ్చిపోయేదాకా విశ్వాసం తెచ్చుకోవాలి. అందుకని ఆయన ఏమంటారు తెలుసా? విశ్వాసులకు తండ్రి. చెప్పండి, ఏమంటారు ఆయన్ని? విశ్వాసులకు తండ్రి. ఆయనకి ఏం చెప్పాడు దేవుడు? ఆయనకు ఒక రహస్యం చెప్పాడు.
నా యందు విశ్వాసం ఉంచంతే చచ్చిపోయినోడైనా నేను బతికిస్తానని చెప్పాడు. అయితే కుమారుణ్ణి మోరియా పర్వతం ఎక్కిస్తూనే ఉన్నాడు. ఆ మోరియా పర్వతం ఎక్కించేటప్పుడు ఆయన నోట్లోంచి ఒక మాట వస్తుంది. ఎందుకు తెలుసా? నా దేవుడు మృతులను సైతము లేపగలిగిన సమర్థుడు అని రోడ్డు మీద మాట్లాడుకుంటూ కత్తి చేతిలో పట్టుకున్నాడు. కట్టెల మోపు నెత్తి మీద ఉంది, అన్ని అగ్ని కూడా అంతా ఉంది, సిద్ధపరుచుకున్నాడు. కానీ నోట్లోంచి ఏం మాట వస్తుందో తెలుసా? చచ్చిపోయిన నా కుమారుడిని తిరిగి లేపగలిగినంత సమర్థుడు నా దేవుడు. దేవుడికి మహిమ ఘనత ప్రభావం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడినది. అబ్రహాము గారికి చెప్పిన రహస్యములు చెప్పండి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడినది. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చూడండి 19వ. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడైండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, మృతులను సైతం ఆయన ఏం చేస్తాడని అబ్రహాం గారు మాట్లాడుతున్నాడు. లేపగలిగే సమర్థుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసేటటువంటి వాడు. ఇలాంటి మాటలు మన నోట్లోంచి రావాలి. అబ్రహాము గారి విశ్వాసాన్ని చూస్తే చచ్చిపోయిన వాడిని కూడా లేపే శక్తిమంతుడు మా దేవుడు అని రూఢిగా విశ్వసిస్తున్నట్లు ఆయన చచ్చిపోయేంత వరకు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రవచించిందే మన కళ్ళతో చూస్తాం. మనం ప్రవచించకపోతే మన దేవుడు ఎలాంటి కార్యాలు చేయడు. నువ్వు ప్రవచించాలంటే నీ లోపల ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నువ్వు ప్రవచనం నీ దగ్గరికి రాలేదనుకో, నువ్వు ప్రవచించలేకపోతున్నావు అనుకో, నీ లోపల భయము, నీ లోపల కలవరము, నీ లోపల ఆందోళన, నీ లోపల చింత, నీ లోపల అనుమానాలు ఉన్నాయా? ఈ చెత్త ఆలోచనలన్నీ ఎవరి కాడి నుంచి వస్తాయి? సాతాను గారి నుంచి వస్తాయి. ఈ చెత్త ఆలోచనలన్నీ ఎవరి కాడి నుంచి వస్తాయి? చెప్పాలి. సాతాను గారి నుంచి వస్తాయి. మనం ఫలించడం సాతానికి ఇష్టం లేదు. మనం అభివృద్ధి పొందడం ఇష్టం లేదు. మనం వాగ్దానాలు పొందడం సాతానికి ఇష్టం లేదు. మనం దీవించబడటం సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఈ చెత్త ఆలోచనలకు కుప్ప, ఆ డస్ట్బిన్ మొత్తం తెచ్చి ఎక్కడ పెడతాడు? మనం మెదడులో పెడతాడు. మీరు చూడండి, మనుషులు చాలా మంది మంచిగా కోటు సూటు బూట్ వేసుకొని ఉంటారు, కానీ వాళ్ళ మెదడు మొత్తం డ్రైనేజ్ కంపు కొడుతూ ఉంటారు. సిగరెట్లు తాగుతూనే ఉంటారు, వ్యభిచారపు చూపులు చూస్తూనే ఉంటారు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. మంచి చదువుకున్నట్టు స్పెడ్స్ పెట్టుకుంటారు, కోట్ వేసుకుంటారు, బూట్ వేస్తారు, మాట్లాడతారు, నటిస్తారు, ఎన్నెన్నో చేస్తారు. కానీ మొత్తం మోసం అంతా ఎక్కడుంది? మెదడులో పెట్టాడు సాదా. ఈ రోజున మీకు సంగతి చెప్పారా? బాగా చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళ, బాగా చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళ అని నన్ను అడిగితే బాగా చదువుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకు చెప్పేదా? వాళ్ళకి మోసం చేయటం తెలియదు. ఒక స్కామ్ ఉంది. బ్యాంకు దగ్గరికి వెళ్ళి 4,000 కోట్లు దోపిడీ చేసింది ఒక ఆయన. మనకి 400 బ్యాంక్ నుంచి తెచ్చుకోవటం చెప్పలేదమ్మా. ఎప్పుడన్నా బ్యాంక్ అడిగిపోయినావా? 400 బ్యాంక్ నుంచి తెచ్చుకోవడం మనకి తెలియదు. బీహార్లో డిగ్రీ చదివినంటే అవుట్. వాడు ఏం తెలుసా? ఏం చేస్తాడమ్మా? క్రైమ్ చేస్తూ ఉంటాడు. నా అకౌంట్లో ఉన్న డబ్బులు వాడి అకౌంట్లోకి ఎట్ట తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడు, కానీ కష్టపడి పని చేద్దామనే మైండ్ వాడికి లేదు. అంటే ఇప్పుడు చదువుకున్న వల్ల మోసం చేసేది చదువుకోనోళ్ళ. మీకు సంగతి తెలుసా? పోలీస్ స్టేషన్లో ఎక్కువ మంది ఎవరు ఉంటారు తెలుసా? చదువుకున్న వాళ్ళే. చదువు లేని వాళ్ళకి మోసం చేయటం తెలియదు.
వాళ్ళు నిజాయితీగా, నిష్కలంకంగా, యథార్థంగా జీవిస్తారు. అందుకనే బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. ఆత్మ జ్ఞానం దేవుని దృష్టిలో ఘనమైనది. ఆత్మ జ్ఞానం పొందుకోవాలి కానీ లోక జ్ఞానం మనము పొందుకోకూడదు. నేను పీజీ చేశా, నన్ను ఎవరైనా కొడితే వాడిని ఎట్ట చంపాలనే ఆలోచనలు వస్తాయి కానీ సరే కొడితే కొట్టిట్లే, ఏముందిలే క్షమిద్దామనే మైండ్ ఉండదు. ఇంకా లాయర్లకైతే ఎట్ట పగ తీర్చుకుందామని ఆలోచన ఉండదు. పోలీసు వాళ్ళకైతే వాడిని ఎట్ట చంపుదామని ఆలోచన ఉండదు. ఇంకా బిజినెస్ మ్యాన్లు అయితే వాడిని ఎట్లా భూమి మీద లేకుండా చేయాలనే ఆలోచన. అర్థమవుతుందమ్మా? అంటే చదువు వల్ల మోసం అధికమవుతుందా తక్కువవుతుందా? అధికం. కానీ మన చదువుని చెడుకు ఉపయోగించాలా మంచికి ఉపయోగించాలా? మంచికి ఉపయోగించాలి. ఒక ఆయన సర్ థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన తన చదువుని కరెంటు బల్బు ఉపయోగించడానికి, కనిపెట్టడానికి ఉపయోగించారు. ఈ రోజున భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పాము కాట్లు తగ్గటానికి, తేలుకాట్లు తగ్గటానికి, ప్రమాదాలు తగ్గటానికి, యాక్సిడెంట్లు తగ్గటానికి కారకుడైన మూల పురుషుడైన మహానుభావుడే సర్ థామస్ ఆల్వా ఎడిసన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ విద్యని దేనికి వాడాలో తెలుసా? మంచికి వాడాలి, చెడుకి వాడకూడదు. ఇక్కడ బైబిల్లో ఎంతో స్పష్టంగా తన యొక్క విశ్వాసాన్ని బయలుపరుస్తున్నాడు. మృతులను సహితం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. మన లైఫ్ వి అనండి, ఒకసారి వి ఆకారం అనండి, వి అనండి, వి అనండి అందరూ. వి. పైనుండి కిందికి వచ్చాం, మళ్ళీ కింద నుంచి కొడితే పైకి వెళ్ళిపోదాం గాక. ఇది మన లైఫ్ స్టైల్. కానీ చాలా మందికి పైనుంచి కిందికే వస్తారు, కిందకి పోతారు. కానీ మనకి ఇంకొక కృప ఉంది. ఎందుకు పైకి వెళ్తాం తెలుసా? మన నిరీక్షణ పరలోకం మీద ఉంది. చెప్పలేదుగా దేవుడికి మహిమ ఘనత ప్రభావం. లేస్తే నాకు ఒకటే ఆలోచన, నాకు ఎక్కడి నుంచి లింకులు వస్తాయంటే, ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయంటే, ఇవన్నీ పరలోకం నుంచే మనం ఎందులోకి వచ్చిన గాక. పరలోకంలో నుంచి ఆలోచనలన్నీ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అసలు నేను ఇక్కడ చనిపోయినా ఖచ్చితంగా ప్రభు కాడుంటాను, ప్రభు రాజ్యంలో ఉంటాను, ప్రభు సన్నిధిలో ఉంటాను. ఛార్జింగ్ అయిపోయింది. స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఉంటాను. ఎక్కడ ఉంటాను? ప్రభు సన్నిధిలో ఉంటాను. మనందరికీ ఆధారం ఏంటి? మన యొక్క ఆశ ఏంటిది? మనం ఇక్కడ చనిపోయినా కానీ మనం ఎక్కడ ఉంటాం? పరలోక రాజ్యంలో ఉంటాం. చాలామందికి పరలోకం నుంచి ఆలోచనలు రావు. నాకు నిత్యం ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయంటే పరలోకం నుంచే తలంపులు వస్తాయి. పరలోకంలో ప్రభు ఏమనుకుంటున్నాడో, ప్రభు ఏం చేస్తున్నాడో, ప్రభు ఎలాంటి మార్గం చూపిస్తాడో, ప్రభు నన్ను ఇక్కడికి వెళ్ళమంటాడో వద్దంటాడో. అంటే మనల్ని నడిపించేది ఎవరు? పరలోకం. ఆమేన్. మన నిరీక్షణ ఏంటిది? పరలోకం. నిజంగా మీరు ఎట్లా నడుస్తున్నారో నాకేం తెలియదు, కానీ నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ, బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, కారులో వెళ్ళేటప్పుడు కానీ, ఎలా వెళ్ళినా కానీ ప్రభు చిత్తానుసారంగా నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడు, నన్ను అక్కడ ఉండమంటున్నాడు. ఇర్మియాకు ఒక ప్రవచనం, ఇర్మియాకు ఒక రహస్యం చెప్తాడు. చదువుకున్నా? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుకుంటూ ఇచ్చగలవారు. అబ్బా భలే చెప్పిండే మన గురించి. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు, అంటే కోరిక గలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి
ఇప్పుడు ఆయన వారి అక్రమములను జ్ఞాపకం చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్ర వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. ఎందుకమ్మా ఇదేంది ఇట్లాంటి మాటలు చెబుతున్నాడు అనుకుంటారా? మన కాళ్ళకి ఎట్లా పెడితే అట్లా తిప్పుకోకూడదు. మన కాళ్ళని ఎక్కడికి పెడితే ఎవడు పిలిస్తే వాడి ఇంటికి పోవటం, ఎవరి దగ్గరికి పోతే ఏది పెడితే తింటాం. ఏంది సోదరా ఇది? చచ్చిపోతాం ఏంది ఇయ్యాల? వాడు చూడు, వాడి రాజ్యం కాబట్టి. ఓకే రైట్. చూడండి అక్కడ ఏమని చెబుతున్నాడు? 10వ వచనం, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. ఈ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు కోరిక కలిగేవారు. కాళ్ళకి ఏముండాలంట? మనం అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, అది తినొచ్చా తినకూడదా, అది చూడొచ్చా చూడకూడదు, అది చెయ్యొచ్చా చేయకూడదా. అవి లేకుండా ఇష్టం వచ్చినట్లు దేవుణ్ణి అడగకుండా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుండా వెళ్ళినాం అనుకో, క్షామము, నష్టము, ప్రాణహాని, కీడు, అపాయము ఏమొస్తాయి? ఇవన్నీ మన మీద దాడి చేయడానికి వస్తాయి. దేవుడిని అడిగి సినిమా థియేటర్కి పోతామా? పో. కానీ దేవుడు పొమ్మంటాడా? కానీ సినిమాలు చూసే వాళ్ళు ఎంతమంది? అబద్ధాలు ఆడే వాళ్ళు ఎంతమంది? వద్దు ఫ్రెండ్స్ పిలవంగానే ఫ్రెండ్స్ సర్కిల్ కాడికి పోయే వాళ్ళు ఎంతమంది? ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారని బంధువులు దేవుడిని నమ్ముకునే వాళ్ళు ఉంటే వారు ఏది పెడితే వాళ్ళు తినేవాళ్ళు ఎంతమంది? ఈ ప్రజలు తమ ఇష్టం వచ్చినట్టు తిరుగులాడుతున్నారు. వారి కాళ్ళకు అడ్డము లేదు, అడ్డం చోట్ల. ఇర్మియాతో చెప్తున్నాడు ఒక రహస్యం, వారి కాళ్ళకు అడ్డము లేకపోతే నేను వారిని అడ్డగించెదను, నేను వారిని కొట్టెదను, నేను వారిని శిక్షించెదను. దేవుణ్ణి అడిగి ప్రయాణాలు చేయాలి. దేవుణ్ణి అడిగి మనం ఏ పనైనా చేయాలి. దేవుణ్ణి అడిగి తినాలి. దేవుణ్ణి అడిగి 8 లక్షల పదాలు ఉన్నాయి. ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి అంటాడు, ఎప్పుడు దాని దగ్గరికి పోతాడు, ఇది తినొచ్చా అని అడుగుతాడు. ఇది చదువుకొని పోవచ్చుగా. చదువుకొని పోకుండా నువ్వు పోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నేను చెప్పినా అది నోరు ఊరుస్తుంది, నేను చెప్పినంత మాత్రం నువ్వు ఆగుతావా? ఆగు, తింటావు. తిన్న తర్వాత దేవుడి కోపం ఆగుద్దా? దేవుడి శిక్ష ఆగుద్దా? ఇర్మియాకు చెప్తున్న రహస్యం ఏందో తెలుసా? వారి పాదములకు అడ్డు పెట్టుకోకపోతే వారు నష్టపోతారు. వాడు తిప్పుతాడు, తిరణాలకు పోదాం రా అంటాడు, తిరణాలకు తిరుగుతావు. వాటిని ఏమంటారు, జాతరకు పోదాం రా అంటాడు, పోతాం. ఇంకోటి ఉంటాయంటే రికార్డింగ్ డ్యాన్స్కి పోదాం రా అంటాడు, పోతావు. నువ్వు గుడి బయట ఉండి కింద కొండ కింద నువ్వు ఉండు, నేను పైన ఉంటానంట, పైన ఉన్న రాయి నీ మీదకే వస్తుంది. నువ్వు కిందే ఉండు, నేను ఎక్కుతా గుట్ట, నువ్వు కింద ఉండు అంటాడు. గుట్ట కాడికి పోతావు, గుట్ట కాడికి పోయింది చూడ్డా దేవుడు. నేను గుడిలోకి పోలేదన్నా. ఈ మధ్య నాకు తెలిసిన గొప్ప విషయం తెలుసా? అత్యధికమైన క్రైస్తవ పెళ్ళిళ్ళు, లేచిపోయిన పెళ్ళిళ్ళన్నీ, క్రైస్తవేతరుల పెళ్ళిళ్ళన్నీ గుట్టలోనే జరుగుతున్నాయి. గుట్టలోనే జరుగుతున్నాయి. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన స్థాయికి దిగజారిపోయిందో దేశం. ఇక్కడ ఇర్మియాతో అంటున్నాడు, నీ కాళ్ళకు అడ్డు పెట్టుకో. నీ ఇచ్చ వచ్చినట్టు నువ్వు తిరగకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగినవా? ఇర్మియా ప్రవక్త వాళ్ళకి చెప్పు, నా మనస్సులో ఉన్న రహస్యం వారికి చెప్పు. వారిని నేను శిక్షిస్తాను, వారిని నేను కొడతాను. ఎక్కడికి పడితే అక్కడికి పోకూడదు. ఏది పడితే అది తినకూడదు. ఎక్కడ పడితే ఏది పడితే అది చూడకూడదు. ఏది పడితే అది వినకూడదు. అవి పడితే అవి ధరించకూడదు. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి సంక్రాంతి రోజు లింగి కట్టుకొని తిరుగుతుంది మన చర్చిలో అమ్మాయి. అటు ఎవరు లేరులే, నాకు వస్తేలే రిపోర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళ వాట్సాప్లో డీపీ నా యొక్క వాట్సాప్కి ఎట్టొచ్చింది? నా గుండె కూడా చేరే వస్తే నాకు ఉంటుంది. అవునా కదా? కానీ మీకు ఒక సంగతి చెప్పాను, మీ డీపీలు నేను చూడవు, కానీ మీ డీపీలన్నీ నాకు ఆడ ఉంటాయి. తెప్పించుకున్నారా?
అలా చూసి మీకు పంపించానా చచ్చిపోతారు, మీరు ఊరేసుకుంటారు. ఈ నా కొడుకు ఎట్టానా ఈ చూడరులే అని మెచ్చి మీ ఇచ్చలు విడికి తిరుగుతున్నారు కదా. అరే సంక్రాంతి రోజు నువ్వు లింగి కట్టుకొని తిరగటం ఏందమ్మా? ఆడపిల్లలు అసలు మగవాళ్ళ డ్రెస్సులు వేసుకోకూడదని మనం చెబుతుంటే అసలు నువ్వు లింగి కట్టుకొని ఇంకా డైరెక్ట్గా తిరిగి ఫోటోలకు పోజులు ఇచ్చిన వంటికి నిన్నేమనాలి? ఆపోజిట్ అనమాట. వాడు చెబుతూనే ఉంటాడు, మేము వింటూనే ఉంటాం, మేము వస్తూనే ఉంటాం. రేపు మళ్ళీ ఇంటికి బాగానే హోలీ కొంగేసుకొని అన్న మంచి ఉద్యోగం అది రాదు ఇంకా. అన్న మంచి ఉద్యోగం రావాలన్న, అన్న ఈ పేదరికం పోవాలన్న మా ఇంట్లో నుంచి అంటే నేను అంటాను ప్రభువా ఆ పేదరికాన్ని 10 ఏళ్ళు అంతే ఉంచు. నేను ఒక ప్రవచనం చెప్పిందంటే శస్త్రంగా అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. స్పీడ్లో తొందరలో ఒక చేపలు రిలీజ్ చేసిందంటే ఏముందటమ్మా, ఏముంటుంది? ఇంకంతే ఉండాలి ప్రభా అని అన్నాను అనుకో, మనసులో అవుట్. దేవుడు ఒక మాట రాసింది, ఏందో తెలుసా? నేను నీ మనవులన్నిటినీ అంగీకరించుచున్నాను. మీరు అందరూ అనుకుంటారు మా ఇంటికాడికి వచ్చినాక పాస్టర్న ప్రార్థన చేసిపోతాడా? నేను బైక్ ఎక్కగానే మనవులు చేస్తూ ఉంటాను. దేవా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, వాళ్ళ ఇంట్లో అది ఉంది, వాళ్ళ ఇంట్లో అలాంటివి పెట్టుకొని ఉన్నారు ప్రభువా. అవన్నీ మన దగ్గర ఉండనే ఉండదు. నేను చెప్పిండా, నేను రాసిన్నా? ఇర్మియాకి రహస్యం చెప్పిండా, నాకు చెప్పిండా? ఇర్మియా ప్రవక్తకి దేవుడు చెప్పిన రహస్యం. మీ కాళ్ళు ఎటు తిరిగితే అటు తిరగకూడదు. నియమ నిబంధనలలో క్రమశిక్షణలో ఉండాలి మనం. అలా ఉండకపోతే నష్టపోయేది మనమే. ఈ రహస్యం నీకు మాత్రమే తెలియనుగాక. చాలామంది లేకుండా ఉన్నారు, వారు ఎవరికి అర్థం కాదు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, వాళ్ళు శాపాలు తెచ్చుకుంటావు, నువ్వు ఆశీర్వాదం తెచ్చుకునేదో గాక. అంతే తేడా. వాక్యం వినకపోతే అదే. వాక్యం విన్న వాళ్ళు ఆశీర్వాదంలోకి వెళ్తారు, వాక్యం విన్న వాళ్ళు శాపంలోకి వెళ్ళిపోతారు. ఈ వాక్యాలు ఈ మర్మాలు వాళ్ళు వింటున్నారా? వినరు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 20 నుంచి ఒకసారి 21 దాకా చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20 నుంచి 21 వచ్చినారు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునిరి. వారు పురుషులేమి స్త్రీలేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద సమస్యనండి, పెద్ద సమస్య వచ్చింది. ఎవరికి? ఇజ్రాయేలీల ప్రజలకి. ఏ సమస్య? వారు ఊహించలేనంత పెద్ద కోట వాళ్ళ ఎదురుగుంది. ఆ కోట పేరే ఎరికో కోట. చెప్పండమ్మా, ఏ కోట? ఎరికో కోట. వీళ్ళ కాడ కత్తి లేదు, బరిసె లేదు, బాకు లేదు, సుత్తె లేదు, రాయి లేదు, రప్ప లేదు, శక్తి లేదు. వారి దగ్గర కర్రలు మాత్రమే ఉన్నాయి. కర్రలతో కొడితే కోట కూలుద్దా? కోట లోపల ఉన్న వాళ్ళు బాణాలు ఇస్తే బతుకుతారా? కానీ ఇప్పుడు ఆ కోటను వారు దాటాలి. ఆ కోటను దాటాలి అంటే యెహోషువకు ఒక రహస్యం చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నేను నీకు వ్యూహం చెప్తాను. భూమి కంపించాలంటే, భూమి మీద ఉన్న కోట కూలిపోవాలంటే నేను నీకు ఒక రహస్యం చెబుతారా? నీ ఎదురుంగున్న దేవుణ్ణి మన జీవితంలోకి తీసుకొని లాక్కొని పోయి, ప్రభువా నువ్వు నా ఎంట రా అని చెప్పి దేవుడితో అక్కడ మనకు వ్యతిరేకంగా పనిచేసిన శక్తులను కూల్చేసుకోవటం తెలియదు. దేవుడిని మన ఇంటికి తీసుకెళ్ళి మాంత్రికులను చంపేసుకోవటం మనకి తెలియదు. దేవుడు మన ఇంట్లో దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని మనతో పాటు తీసుకొని పోయి మన చుట్టూ ఉన్న దయ్యాలను, అంధకార శక్తులను, పేదరికాన్ని, దరిద్రాన్ని వదిలించుకోవటం మనకి తెలియదు. చూడండి, ఒకరోజు ఆదికాండము ఒకసారి చూద్దాం. 46వ అధ్యాయం. యాకోబుతో దేవుడు చెప్పే రహస్యం. యాకోబు, నేను నీకు ఒక రహస్యం చెప్పుచున్నా, ఆ రహస్యం ఎవరికి చెప్పవద్దు. ఏం చెప్తున్నాను తెలుసా? ఆదికాండము 46వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము వస్తుంది అది. ఆదికాండము 46వ అధ్యాయము. ఆదికాండము 46వ అధ్యాయము 4వ వచనం. 46:4. నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను,
అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చాను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీగా యాకోబు లేచి బెహర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కణాలలో సంపాదించిన సంపదను యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అప్పుడు దాకా ఐగుప్తులో దేవుడు ఉన్నాడా? లేడు. ఎప్పుడు దేవుడు ఐగుప్తులోకి వెళ్ళాడు? ఎవరి ద్వారా వెళ్ళాడో తెలుసా? యాకోబు ద్వారా ఐగుప్తులో కాలు పెట్టాడు. అంతకంటే ముందు ఎవరు వెళ్ళారు? యోసేపు వెళ్ళాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు, కానీ ఆ యోసేపుని చూస్తున్నాడు, ఆయన్ని గమనిస్తున్నాడు, కానీ యోసేపు ఇంకా ఉన్నతమైన స్థాయికి కొన్ని రోజులకు వచ్చాడు. ప్రధానమంత్రి అయినాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎవరు తోడుగా వెళ్ళిపోతున్నాడు తెలుసా? యాకోబుతో నేను నీతో సమానంగా రాబోతున్నా, నీకు తోడుగా రాబోతున్నాను, నీ పక్కనే ఉంటాను. ఇక నుంచి ఎక్కడ ఉంటాను? నీ పక్కనే ఉంటాను. నిన్ను మరలా ఇక్కడికి తీసుకొని వస్తా. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు నేను నీతో ప్రమాణం చేస్తున్నాను, నీతో పాటు దేశంలోకి వస్తాను, మళ్ళీ నిన్ను నిశ్చయముగా తీసుకొని వస్తాను. ఆమేన్. మళ్ళీ నిన్ను నిశ్చయముగా తీసుకొని వస్తాను. నీ ప్రజలను మొత్తాన్ని ఎక్కించుకొని పో, మళ్ళీ నీ ప్రజలందరినీ మళ్ళీ ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. యాకోబుతో రహస్యం చెబుతున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడుగా వస్తాను. మోషే ప్రార్థన చేస్తాడు, మోషే ప్రభువా, మేము ఫరోని ఎదిరించలేమయ్యా, మా వల్ల కాదయ్యా అని అంటే, నా వల్ల కాదు అని అంటాను. పదే పదే అదే మాట అంటున్నాడు. అయితే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగా. నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండం 33వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము. కాబట్టి నీ కటాక్షమున ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షమున ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అని. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నేను నీకు విశ్రాంతి కలగజేసేదని అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుతామని ఆయనతో చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మోషేతో మర్మములు చెబుతున్నాడు, మోషేతో రహస్యం చెబుతున్నాడు. ఇక నుంచి నువ్వు ఒక్కడివే వెళ్ళాల్సిన అవసరమో లేదు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. సన్నిధి అంటే ఏందో తెలుసా? ఆయన దూతలు, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు అందరూ నీ అంట వస్తారు. అందరినీ అంటొచ్చినప్పుడు నువ్వు గెలుస్తావా? ఫరోని వాళ్ళు గెలుస్తారా? మనమే గెలుస్తాం. దేవుడు మన సన్నిధి మన ఎంట రాకపోతే సమస్యల్లో మనం గెలుస్తామా? సమస్య గెలుస్తుందా? సమస్య గెలుస్తుంది. అందుకని మనం మన ఇంటికి పోయేటప్పుడు ఏం తీసుకొని పోవాలి? దేవుడి సన్నిధిని తీసుకొని పోవాలి, ఆయన కటాక్షాన్ని తీసుకొని పోవాలి, ఆయన కనికిరాన్ని తీసుకుపోవాలి. అలా తీసుకొని పోకపోతే ఏం జరుగుద్దో తెలుసా? నష్టం జరుగుద్ది. మోషేతో అంటున్నాడు, మోషేకి రహస్యం చెబుతున్నాడు. ఒకటో రహస్యం అనండి, మోషేకి ఒకటో రహస్యం, ప్రభువా, నేను ఈ ప్రజలు జయము పొందాలంటే నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే, నీ కటాక్షం నాకు తోడుగా ఉంటేనే నేను విజయం సాధిస్తా. సరే, నా సన్నిధి, నా కటాక్షం నీకు తోడుగా ఉండునుగాక అన్నాడు. యాకోబుతో పాటు దేవుడు చెప్పాడు, నీకు ఒక రహస్యం చెప్తున్నా, ఎవరికి చెప్పని రహస్యం యాకోబు నీకు చెప్తున్నాను. ఇది మొదలుకొని నీకు తోడుగా నేను వస్తాను. నీ పిల్లల్ని నా కళ్ళతో చూస్తాను, మీరు చేసే పనులు చూస్తాను, మీ బానిసత్వాన్ని చూస్తాను, మీ కష్టాలను చూస్తాను, మీ శ్రమలను చూస్తాను, మీ ఇరుకులను చూస్తాను, మీ ఇబ్బందిని చూస్తాను. అవన్నీ చూసి వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళందరి చేతిలో నుంచి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వస్తాను, నిశ్చయముగా తీసుకొని వస్తాను. ఆమేన్. మోషే కాలం నాటికి ఈ యొక్క యాకోబు సంతతి వారినే, ఈ 70 మందినే మోషే గారు 40 లక్షల మందిగా తీసుకొని బయటికి వస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మళ్ళీ మోషే గారికి ఇంకొక రహస్యం చెప్పాడు. మోషే గారు నడుచుకుంటూ ప్రజలందరిని తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉండగానే ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది.
మమ్మీ వింటున్నావా? ఏమొచ్చింది? మనకి అడ్డం వస్తే ఏం చేస్తాం? దాంట్లో ఈత కొట్టి గంట తర్వాత ఇంటికి వస్తాం. మరి మోషేకి అడ్డం వస్తే ఏం చేసిండు? ఇప్పుడు ఒక రహస్యం చెబుతున్నాడు మోషేకి. ఏం చెబుతున్నాడు? ఒక రహస్యం చెబుతా, ప్రార్థన గదిలోకి రా. జస్ట్ నువ్వు సముద్రం ముందు నిలబడు, కర్ర ఎత్తి దాన్ని ఒక్కసారి ఇట్లా కొట్టు. కర్ర ఎత్తి ఒక్కసారి సముద్రాన్ని ఇట్లా కొట్టు. ఇంతవరకు ఎవడికి చెప్పలా. ఫస్ట్ టైం నీకు సీక్రెట్ చెబుతున్నా. సముద్రాన్ని చీల్చాలంటే నీ చేతిలో ఉన్న కర్ర తీసుకుని కొట్టు, చీలిపోవును గాక. దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. మోషే గారు వాక్యం రాస్తున్నారు. మోషే గారి చేతిలో బైబిల్ లేదు, మరి తేజమయ్య గారి చేతిలో కర్ర లేదు. మరి ఇప్పుడు కర్ర లాంటిది ఏముంది? వాక్యం. అదే మోషే చేతిలో ఆ రోజులో ఏముంది? కర్ర. ఆ కర్ర ఇప్పుడు మన చేతిలో ఏముంది? వాక్యం. ఇప్పుడు వాక్యంతో కొడితే సముద్రం ఏమైంది? ఆమేన్. కొడు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. ఇది రహస్యమా కాదు? అమ్మాయి నవ్వుతుంది. ఇది రహస్యమా కాదు? దుర్మార్గుడు ఎలా చెప్పు. ఇప్పుడు మోషే గారి చేతిలో బైబిల్ ఉందే? చెప్పరేందమ్మా? బైబిల్ రాసేదే ఆయన. నేను బైబిల్ పట్టుకున్నాడంగా. ఇప్పుడు నేను బుక్స్ రాస్తున్నా. నేను రాసే బుక్స్ ఇక్కడ ఉంటాయా, మా ఇంట్లో ఉంటాయా? అది ప్రింట్ అయ్యేదాకా మా ఇంట్లోనే ఉంటుంది. మ్యాన్ స్క్రిప్ట్. అది మ్యాన్ స్క్రిప్ట్. తీసుకొని వస్తామా? ఇట్లా అచ్చుగాని దాన్ని తీసుకొని వస్తామా? పిచ్చోడు అంటారు, అవునా కదా? ఇప్పుడు మోషే గారు రోజు పత్రికలు రాస్తున్నారు, పర్సులో పెట్టుకుంటున్నాడు, దాంట్లో పెట్టుకుంటున్నాడు, ఏంది రథాల్లో. కానీ చేతిలో ఏం కొట్టిండు? కర్ర పెట్టిండు. ఈ కర్ర తీసుకొని సముద్రాన్ని కొట్టు, ఈ కర్ర తీసుకొని సమస్యని కొట్టు. కర్ర తీసుకొని దేని కొట్టాలి? సమస్యను కొట్టాలి. ఆ కర్ర ఏంటిది? దుడ్డుగర్ర అనే వాక్యం. ఈ దుడ్డుగర్రతో నువ్వు సమస్యను కొడితే, దీంట్లో ఉన్న వాక్యముతో గనక నువ్వు సమస్యను కొడితే, దెబ్బకి సముద్రం 2 పాయలవునుగాక. ఆ రోజు చేతిలో కర్ర, ఈ రోజు చేతిలో వాక్యం. వాక్యమే దుడ్డుగర్ర. వాక్యమే నీ దుడ్డుగర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డుగర్రయు నీ దండమును అనుదినము అనుక్షణం. దుడ్డుగర్ర ఎదుటిని కొట్టుద్ది, దండం మనల్ని కొట్టుద్ది. మనం తప్పులు చేస్తే మనల్ని కొడతాడు, ఎదుటివాడు తప్పులు చేస్తే దుడ్డుగర్రతో వాండి కొడతాడు. సింహాన్ని చంపాలన్నా, ఎలుగుబంటిని చంపాలన్నా, పామును చంపాలన్నా, తొడేలును చంపాలన్నా, కొండ శిలవను చంపాలన్నా దుడ్డుగర్ర ఒక్కటే మార్గం. ఇక వేరే మార్గము లేదు. మీరు చూడండి, దావీదు గారు అంటారు, అయ్యా నా చేతిలో ఉన్న దుడ్డుగర్రతోటి సింహాన్ని ఎలుగుబంటిని చంపేశాను అని అంటాడు. చాలామంది కాపర్ల చేతిలో ఏం పెడతాడు తెలుసా? దుడ్డుగర్ర. దొంగ వచ్చినా కానీ దొంగను కొట్టడానికి ఏం పెడతాడు? వాడు దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు. గొర్రెలకు సమృద్ధిగా జీవం కలిగితే ఆ సమృద్ధి అయిన జీవాన్ని దొంగిలించడానికి వాడొస్తాడు దొంగయు, నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడైన సాతానుడు మీ యొక్క ఇంటిలోనికి, మీ దుడ్డులోనికి ప్రవేశించకుండా ఉండటట్ను వాడిని దుడ్డుకర్రతో కొట్టాలి. దుడ్డుకర్రతోటి కొట్టాలి. ఈ రోజున ఆడపిల్లలు మీరు చూడండి, ఒక చిన్న చిన్న వీడియోలు చూస్తే దాంట్లో ఏం కనపడుతున్నాయి? ఆడపిల్లలు మగపిల్లల అవయవాల గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. మగపిల్లలు అమ్మాయిల అవయవాలు, చెడు అవయవాలు, రహస్య అవయవాలను గురించి ఫ్యాషన్గా మాట్లాడుతున్నారు. అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏ మాట అయితే నోటితో అనకూడదో ఆ మాట ఆడపిల్లలు అంటున్నారు. ఆ ఆడవాళ్ళ రహస్య భాగాల గురించి ఎత్తి మాట్లాడని పదాలు మగపిల్లలు మాట్లాడుతున్నారు. అవి యూట్యూబ్లో వైరల్. యూట్యూబ్లో ఏమవుతున్నాయి? వైరల్ అయిపోతున్నాయి. అవి ఏంటో మనం నవ్వుకోవటం, రెండో రోజు మనం స్టార్ట్ చేయటం. అర్థమవుతుందా? ఆ కల్చర్ వాళ్ళకి ఏం లేదో తెలుసా? దుడ్డుగర్ర లేదు వాళ్ళకి, తన్నేవాడు లేడు, దండము లేదు, కొట్టేవాడు లేడు. వాయివర్స్ పబ్బుల్లో ఎగిరే డ్యాన్స్ వేసే ప్రతి ఆడది ఈ రోజున యూట్యూబ్లోకి రావటం, ఇన్స్టాగ్రామ్లోకి రావటం, ఫేస్బుక్లోకి రావటం. ఆ పబ్బుల్లో చీకట్లో జరిగేటటువంటి డ్యాన్సుల్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా రైకలు లేకుండా, ఇక్కడ చీరలు లేకుండా ఎగరటం స్టార్ట్ చేసినాయి. ఎంత దుర్మార్గం ఆలోచించిన ప్రియమైన బిడ్డలారా. వాళ్ళు ఎవరు సాంప్రదాయంగా అమ్మా నాన్నకు పుట్టిన వాళ్ళు కాదు, అక్రమ సంతతి. ఏ సంతతమ్మా? అక్రమ సంతతి.
వాయు వరుసలు ఉండవు. అలాంటి పిచ్చి శాస్త్రం మనం చేయవు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకొక రహస్యం కూడా చెప్తున్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? కర్ర తీసుకొని కొట్టు అన్నాడు. అప్పుడు దాకా మోషేకి కూడా ఆ రహస్యం తెలుసా? మోషేకి ఆ విషయం మరి మోషేకి తెలిస్తే మళ్ళీ దేవుడి దగ్గరికి పోయి అడగాల్సిన అవసరం ఉందా? ప్రభువా, ఈ సముద్రం అడ్డం వచ్చింది, ఏం చేయాలంటే సముద్రం లాంటి సమస్య వస్తే నీ చేతిలో కర్ర పెట్టాను, ఆ కర్రతో కొట్టు. ఆ కర్రతో నువ్వు కొట్టాలి. వాక్యాన్ని ఉపయోగించి సాతాన్ని కొట్టావా, దెబ్బకి సమస్య రెండుగా చీలిపోవును గాక. ఆ సమస్యలోనే దారి నీకు కనబడును గాక. ఆ సముద్రంలోనే నడి మార్గము దేవుడు నీకు ఏర్పాటు చేయను గాక. మళ్ళీ మోషేతో మళ్ళీ ఇంకొంత దూరం పోయాడు. ఒక 100 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది. ఆడికి పోగానే ఆ నీళ్ళన్నీ చేదు. జనాలందరూ వస్తున్నారు మమ్మల్ని చంపడానికి. ఎంతమంది అమ్మా? 40 లక్షల మంది. మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చినవా? మాకు సమాధులు ఐగుప్తులు లేవు అనుకుంటున్నావా? ఈ మమ్మల్ని ఇక్కడ చంపాలని డిసైడ్ అయినావు కదా. ఆ నీరు ఉప్పుగా ఉంది, ఆ నీరు సప్పగా ఉంది, ఆ నీరు చండాలంగా ఉంది, ఆ నీరు మేము తాగితే చచ్చిపోతాం. మన ఇంట్లో ముగ్గురు మాట్లాడుకుంటేనే మనశ్శాంతం. మా చెల్లెలు మా పిల్లల్ని గద్దిస్తూ ఉంటుంది. నాకైతే కత్తి తీసుకొని నరకాలు అనిపిస్తుంది ఆయన అంత పెద్దగా మాట్లాడుతుంది. అవునాగా? ఒక్క ఆమెనే డిస్టర్బ్ అవుతున్నా 40 లక్షల మంది వచ్చి మోషే మీద పడుతుంటే మోషే ఏడుస్తున్నాడు. అమ్మో, ఇదేందయ్యా, వీళ్ళు నాకేమైనా బుట్టారా, వీళ్ళు నా సంతత, వీళ్ళు అందరూ ఏంది నా మీద వచ్చి నన్ను చంపాలని చూస్తున్నారు అని అంటే దేవుడు చెప్తున్నాడు, ఏం లేదు, జస్ట్ ఇట్రా ఒక సీక్రెట్ చెబుతా. అక్కడ పోయాడు, సీక్రెట్ చెప్తున్నాడు. ఒక రహస్యం చెబుతారా, పలానా ఒక చెట్టు కాడికి పోయి దాన్ని రెమ్మ తీసుకో, ఆ రెమ్మని ఇట్లా ఇరిచి ఆ రెమ్మని తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో అట్లా వేసేయి, అవుట్. పడచపలగడిగా దేవుడికి మహిమ కలుగునుగా. ఆ చెట్టు కొమ్మ తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో అట్లా వేయగానే దెబ్బక ఆ యొక్క మారా జలములు మధురములాయను. దేవుడికి మహిమ ఘనత ప్రభావము కలుగు. ఆ చెడ్డ నీరు లోకంలో ఉన్న మనుషులకు సాదృశ్యమైతే ఆ చెట్టు కొమ్మ సిలువకు సాదృశ్యం. ఆ చెట్టు కొమ్మ సిలువకు సాదృశ్యం. ఏ చెడ్డ నీరైతే, ఏ చెడ్డ గుణాలతో అయితే మానవుని యొక్క హృదయం కంపుకొడుతుందో ఆ చెడ్డ వ్యక్తిలోనికి సిలువ గనకెళితే వాడు మధురముగా మార్చబడుగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. ఈ రహస్యాలన్నీ చెప్తున్నాడా లేదా? నిజం చెప్పండి. ఇవన్నీ మోషే గారికి ముందు తెలుసా? నువ్వు చెప్తాము తెలుసా? ఇవన్నీ ప్రార్థనలో కూర్చుంటే చెప్పిండా? ప్రార్థనలో కూర్చోకుండా వెకిలి ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేసుకొని తిరిగితే చెప్పిండా? గంటలు రేపొద్దున సైన్యాన్ని నడిపించాలంటే, రేపొద్దున 40 లక్షల మందిని నడిపించాలంటే నైట్ అంతా ప్రార్థనలో కూర్చుంటాడు. ప్రభువు చెబితేనే అడుగు ముందుకేస్తాడు. ప్రభువు మాట్లాడకపోతే అడుగు ముందుకి వేయడు. మనం ప్రభువు చెప్పకుండా ఎన్ని అడుగులు వేసాము? ప్రభువు చెప్పకుండా పోయి ఎన్నిసార్లు సాతానుతో తన్నించుకొని బయటకు వచ్చాము? సాతానుగాడు ఏం చేస్తాడు? సింపుల్గా తంతాడు. ఒకరోజు నేను కాకినాడ అనే ప్రాంతానికి వెళ్తున్నా. నాకు ముందు చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఆడికి పోయాల కరెంట్ ఉండదు. నేను నమ్మలా. అది సాతాను గడిచింది లేదా దర్శనం అనుకున్నా. ఆడికి పోయినాక నా మెసేజ్ రోజే ఊరంతా కరెంటు పోయింది. దేవుడు ముందే చెప్పాడు. కానీ ఆ రోజు ఈ మైక్ యొక్క స్వరాన్ని తీసి పక్కన పెట్టి నాలో ఉన్న విశ్వరూపాన్ని చూపించా. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నిత్యము నడిపించును గాక, ప్రతి క్షణము నడిపించును గాక, ప్రతిరోజు నడిపించును గాక. ప్రతి రాత్రి నువ్వు ప్రార్థన చేసి పడుకుంటే రేపు నువ్వేం చేయాలో దేవుడు నీకు బయలుపరచును గాక. మోషేతో అంటున్నాడు, మోషే ఒక మాట చెప్తున్నాను, రా నా దగ్గరికి రా, ఒక సీక్రెట్ చెప్తాను. జస్ట్ ఆ నీళ్లు ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడాలంటే ఒక కొమ్మని నువ్వు యుద్ధాలు చేయాల్సిన పనిలే, నువ్వు రసాయనాలు కలపాల్సిన పనిలే, నువ్వు మంత్రాలు చేయాల్సిన పనిలే, నువ్వు మాయలు చేయాల్సిన పనిలే, నువ్వు పోయి తంత్రాలు వేయించుకోవాల్సిన పనిలే, నువ్వు ఎవరి దగ్గర కాళ్ళు మొక్కాల్సిన పనిలే. జస్ట్ నేను చెప్పిన పని నువ్వు చేయి. దెబ్బకి ఆ మారా నీళ్ళు మధురంగా మార్చబడను కాక. దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగు. అదే మోషే గారికి మూడో సీక్రెట్ చెబుతున్నాడు. ఇంకొక 100 కిలోమీటర్లు నడిచాడు. ఇంకొక 100 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇంక నీళ్ళే లేవు. ఏం చెబుతున్నాడు? నీళ్ళే లేవు. ఇక నీళ్ళు లేవాడా.
ఇక నీళ్లు లేకపోతే ఇంకా మాకు దప్పకెత్తు. ఇందాకేమో ఉప్పు నీళ్ళు అన్నారు, చేదు నీళ్ళు అన్నారు. ఇప్పుడు ఏమంటారు? నీళ్ళు లేవు, ఇక మమ్మల్ని చంపుతాం అనుకుంటున్నా? లేదు, అదే కాదు. నీళ్ళే లేవు, మేము ఎట్ట బతకాలి, మేము ఎట్ట స్నానం చేయాలి, మేము ఎట్లా ముందుకెళ్ళాలి, ఇంకెంత దూరం ఉందో ఆ కనాను దేశం, మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చినావు అని ప్రశ్న వేస్తున్నాం. నీళ్ళు లేవు. మళ్ళీ దేవుడి దగ్గరికి పోతున్నాడు మోషే గారు. మళ్ళీ ఒక సీక్రెట్ చెప్తుందా? ఎవడికి తెలియని మర్మం నీకు చెబుతుందా? జస్ట్ ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. దెబ్బకి బండలో నుంచి నీళ్ళు వచ్చిన కాక బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. బండ కొంచెం మంచి నీళ్ళు అని చెప్పు. బండతో మాట్లాడు. కానీ మనోడు ఏం చేస్తాడు? బండని కొడతాడు కర్ర తీసుకొని. అదొక తప్పు. ఆ బండ ఎవరో తెలుసా? క్రీస్తే. అంటే యేసయ్యని కర్ర తీసుకొని కొట్టాడు మోషే గారు. ఆ బండ రూపంలో ఉన్న వ్యక్తి ఎవరు? క్రీస్తు. నువ్వు జస్ట్ పోయి మాట్లాడు, దీనంగా మాట్లాడితే ఆ బండలో నుంచి నీళ్లు ఉబికి వచ్చును గాక. కొన్ని లక్షల మందికి సరిపోయే నీళ్లను నేను సమృద్ధిగా ఇచ్చేదను గాక. ఈ సీక్రెట్ నీకు తెలుసా? కొన్ని మాట్లాడితే జరుగుతాయి. కొన్ని ఒక వస్తువును, కొంచెం ఉప్పు, కొంచెం చెట్టు కొమ్మ, కొంచెం కర్ర పట్టుకుంటే జస్ట్ దేవుడు చెప్పి చేశాడు. అద్భుతాలు జరిగినాయా జరగలేదా? చెప్పట్లా మీరు? జరగలేదా? అద్భుతాలు అంటే అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే ప్రార్థన బలంగా చేయాలి. ప్రార్థన చేయకపోతే అద్భుతాలు చూడలేము. బండి ఉంది, ఏంది ప్రభువా అసలు నిన్న ఏం చేసిండు? నిన్న మోషే గారు నీళ్ళని చూసిండు. ఆ నీళ్ళల్లో కొంచెమన్నీ విశ్వాసం ఉంది. ఆ నీళ్ళని ఎట్టో కట్ట దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు అసలు నీళ్ళే లేవు, అసలు ఇంక సమాధానమే లేదు అక్కడ. సృష్టిలో ఇంక ఎటు చూసినా బండలే, ఎటు చూసినా అరణ్యమే, ఎటు చూసినా చెట్లే. మరి ఇక్కడ ఎట్లా చేస్తాడు? అసలు ఇక్కడ ఎట్లా వస్తాయి? అట్లాంటి సమస్యలోకి వెళ్తాం మనం. అసలు ఇది ఎవరు నన్ను ఇడిపించలేరు. డాక్టర్ గారు కూడా చేతులు ఎత్తేశారు. ఇక ఏ మనుష్యుడి వల్ల కాదు, ఈ సమస్య నుంచి మేము విడుదల పొందలేము అనేటటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చాం. కానీ నీ కళ్ళెదురుగా ఉన్న బండలో నుంచి వేసే నీకు బయటకు వచ్చిన కాక, నీకు సమాధానం ఇచ్చిన కాక, నీకు అద్భుతమైనటువంటి విజయము దేవుడు నీకు అనుగ్రహించిన గాక. ప్రతి దేవుని సంగమా, దేవుడు ఎంత స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు చూడు. ఏమంటున్నాడు తెలుసా? జస్ట్ నువ్వు బండతో నువ్వు మాట్లాడితే బండలో నుంచి నీళ్ళు వస్తాయి. ఆ బండలో నుంచి వచ్చిన నీళ్ళతో మీ దప్పిక తీర్చబడును గాక. ప్రభువు చెప్తాడు, మీరు ప్రార్థన చేసుకో, ప్రభువా మేము ఆ ఇల్లు కట్టుకోవచ్చా కట్టుకోకూడదా? చెప్తాడు, కట్టుకో అన్నాడా? కట్టేసేయాలి. ప్రభువా మేము ఒక పంచాయతీకి పోతున్నామయ్యా, ఆ పంచాయతీలో గెలుస్తావా గెలవా? వాళ్ళు గెలుస్తారా మేము గెలవా? వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తాము? ప్రభువా మేము తక్కువగా మాట్లాడాలా ఎక్కువ మాట్లాడాలా? ఎలా మాట్లాడాలయ్యా అన్ను అడుగు. దేవుడు నీకు పంచాయతీల విజయం ఇచ్చును గాక. ప్రభువా ఇదిగో పలానా కోర్టు కేసుతో సతమతమవుతున్నానయ్యా, ప్రభువా దాని గురించి విడుదల వస్తుందా రాదా? జడ్జి గారు మాకు అనుకూలంగా మాట్లాడతారా లేదా? ఒక్క సూచన చూపించయ్యా అన్ను అడుగు. దేవుడు నీకు చూపించును గాక. ప్రభువా నా ఇంటినికే మాంత్రికుడు ఉన్నాడయ్యా, వాడు నన్ను చంపాలని చూస్తున్నాడయ్యా, వాడి గురించి నీ చిత్తం ఏందయ్యా అంటే వాణ్ణి చంపేది నీకు చూపించును గాక. ఆమె దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులకి ఏం చూపిస్తాడో తెలుసా? దుష్టులు ఎట్లా జారి కింద పడి చేస్తారో భక్తులకే చూపిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి యెషయా గురించి చెప్తున్నాడు. ఎవరికి చెప్పాడు? హిజ్కియా గురించి ఎవరికి చెప్పాడు? యెషయాకు చెప్పాడు. పలానా రాజుగారు చనిపోబోతున్నారని భక్తులతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మోషేకి ఎన్ని మర్మాలు చెప్పాడు? ఒకటో మర్మం ఏంటిది? సముద్రము ఎదుట నిలబడి కర్ర తీసుకొని కొట్టు. రెండో మర్మం ఏంటిది? నీళ్ళ దగ్గరికి వెళ్ళి చెట్టు కొమ్మ వేయి. మూడో రహస్యం ఏంటిది? బండతో మాట్లాడు. సమస్యతో మాట్లాడు, ప్రభువుతో మాట్లాడు. ప్రభువు నీకు జవాబు ఇచ్చును గాక. చాలామంది ప్రభువుతో మాట్లాడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి
తీయబడును, వెదుకుడి దొరకబడును. అడగట్లా, మందిరానికి వస్తున్నాం అడగట్లా, ఇల్లు లేదని అడగట్లా, పిల్లలకి పెళ్లి కావట్లేదని అట్లా, పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వయా అని అడగట్లా, మౌనంగా వస్తున్నా. వాడేదో రమ్మన్నాడు, నేను ఏందో వస్తున్నాను. ఇదే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఏడవాలి, గోజాడాలి, మొర్ర పెట్టాలి, విజ్ఞాపనలు చేయాలి, కన్నీరు గార్చాలి. నాకు చదువులో మంచి సింహాసనాన్ని ఇవ్వయా, మంచి ఉద్యోగాన్ని ఇవ్వయా, పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్ ఇవ్వయా, దేశమందు ఎవరికి రాని ర్యాంక్ ఇవ్వయా, కష్టపడి చదివే గుణం ఇవ్వయా, మా తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. అసలు విస్తారమైన పంట బండి, ఆ ట్రక్కులు ఇంటికి వస్తున్నాయి, బస్తాలు. అది ఏందబ్బా ఎంత సమృద్ధి అయిన పంట అని. మరుసటి రోజు అన్నా, నేను ఇక్కడ బోర్ పాయింటింగ్ అయిపోతున్నా, నేను ఎవరిని నమ్మను, కొబ్బరికాయని నమ్మను, విగ్రహాన్ని నమ్మను, నువ్వు ప్రార్థన చేసిన కాడ పాయింట్ వేపిస్తానని చెప్పాడు. ఒరే ఈడి విశ్వాసం పాడుగాను, నాకు కూడా దడపడుతుంది, పడతనీయో పడవు అని. కానీ నువ్వు చేయి ప్రార్థన పడతాయి అన్నాడు. దెబ్బకు ప్రార్థన చేయగానే ఊటలు పైకి వచ్చి కూడా దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఇవన్నీ ఎక్కడో బైబిల్లో చదివి కాదు, తేజోమయ జీవితం లైఫ్ ప్రతికుండగా స్టిల్ సత్యవంతుడైన దేవుడు తోడుగా ఉండి చేస్తున్నాడు. ఒక అమ్మాయి షాప్ పెట్టుకోవడానికి సతమతమవుతుంటే ప్రభువుని అడిగా, ఫోన్ చేసింది, అన్న షాప్ పెట్టుకోవచ్చు. చెప్తున్నాడు, ఒక కొండ మీద నుంచి, మెట్ల మీద నుంచి, ఆ సమస్యల మీద నుంచి ఆ అమ్మాయిని ఎక్కించుకుంటూ నేషనల్ హైవే మీద వాళ్ళ భర్త ఉంటే ఆ భర్త దగ్గర బండి మీద ఎక్కించుకొని అక్కడ దింపాను. ఆ అమ్మాయికి చెప్పాను, అమ్మా నువ్వు షాప్ పెట్టబోతున్నావు, ఖచ్చితంగా దేవుడు నేను దీవిస్తాడని చెప్పాను. ఇది 4 సంవత్సరాలు 2-3 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ ప్రవచనం ఈ రోజున ఆ అమ్మాయి జీవితంలో నెరవేరింది. ఆమె దేవుడు దర్శనం ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడో తెలుసా? నెరవేరుస్తాడు. మన దేవుడు దర్శనాలు ఇచ్చే దేవుడు. కానీ ఇవాళ మీరు పోతున్నారు, ఆయన కుర్చీ లేదు, ఇలా కూర్చుంటాడు కుర్చీ మీద, ఈడేమన్నా ప్రార్థన చేస్తాడేమో చూద్దాం అని కనిపెట్టుకుని ఉంటాడు. ఈ రోజున హ్యాపీగా వచ్చినావు, మంచిగా బిర్యానీ చేసుకున్నావు, ఫస్ట్గా పొట్ట పెంచుకున్నా, పడుకున్నావు. ఈడేంద్రా ప్రార్థన చేసేదని నన్ను అడుగుతాడు అనుకుంటే ఈడేంద్ర నిద్రపోతాడు అని నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండక ఏం చేస్తాడు? ఇట్లా వచ్చి చెయ్యొచ్చి యా నేను దీవిస్తానని చెబుతాడా? నువ్వు ప్రార్థన చేస్తే అంటాడా? అడగాలి. నువ్వు అడగకుండా ఏం చేస్తున్నావు? మౌనంగా పడుకొని నిద్రపోతున్నావు, ప్రశాంతంగా ఉన్నావు. ఏదో ఒకసారి ప్రభువా నా కూతురు పెళ్లి చేయ అన్నావు, ఆమెనన్నావు, పడుకున్నావు. అది సరిపోద్దమ్మా? అది సరిపోద్ది చెప్పండి? అది సరిపోద్దా? అసలు నాకే వినపడలా. ఫస్ట్ ఇంకొక విషయం తెలుసా? మీరు ప్రార్థన చేస్తున్న సంగతి నాకు కనపడాలి. నాకు కానించి మళ్ళీ అడిగిపోవాలి, ఆయనకి అడిగిపోవాలి. ఆయన కానించి మళ్ళీ ఆన్సర్ ఎక్కడికి రావాలి? నీ కాడికన్నా రావాలి, నా కాడికన్నా రావాలి. అసలు నువ్వు ప్రార్థన చేసేదే నాకు కనపడట్లేదు, నువ్వు బాధపడేదే నాకు కనపడట్లేదు, నువ్వు ఏడ్చేదే కనపడదు. నాకే కనపడకపోతే దర్శనంలో ఇంకా దేవుడికి కనపడతావా? దేవుడికి కనపడాలంటే ఎవరో పక్కన వాళ్ళు అడిగారు, మీ పిల్లకి ఇంకా పెళ్ళే కాదు అన్నారు. ఇంకా అప్పుడు 2 నిమిషాలు అట్ట 2 బొట్లు అవుట్. ఇంకా 2 బొట్లుగా 6 అంగులు సరిపోయిందా? నేను రియల్గా చెప్తున్నాను, అతి ఎక్కువ మంది క్రైస్తవులు ఎట్లా వేధించబడుతున్నారు తెలుసా? అయ్యా పాస్టర్ గారు మా అబ్బాయికి పెళ్లి చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకోక, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తానని చెప్పి చేయక, దరిద్రమైన నీచమైన అల్లుళ్ళు, నీచమైన కోడళ్ళు ఇంట్లోకి ప్రవేశించగానే అప్పుడు దాకా పరలోకంలాగా ఉన్న ఇల్లు ఇంకా దెయ్యాల కొంపైంది. ఇంక ఈ భేదాలు, ఒక్కొక్కరు కోల్చుకోవటం, పొడుచుకోవటం, గుద్దుకోవటం, అలాగా కుటుంబాలు పతనం అయిపోతాయి. అదే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొడుకు కోసం, కూతురు కోసం కనుక నిజంగా ప్రార్థన చేస్తే, ఏదో 2 నిమిషాలు కన్నీటి బొట్టు, నటన కలిగిన బొట్లు కాకుండా నిజమైన కన్నీటి ప్రార్థన చేస్తే, దేదీప్యమానమైన శ్రేష్టమైన, అసలు కట్నమే తీసుకోలేని నీతిమంతుడైన అల్లుడు మీ ఇంటికి వచ్చిన కాక, శ్రేష్టమైన ప్రార్థనా పర్రాలు గంటలు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదివే, పెద్దలను గౌరవించే మంచి భక్తి పర్రాలైన కోడలు మీ ఇంటికి వచ్చినగా. పిచాచులు రారు మన ఇంటికి. పిచాచులు వచ్చారంటే అర్థం ఏందో తెలుసా? నువ్వు ప్రార్థన చేయట్లేదని. అప్పుడు దాకా అయ్యా నాకు కూతురునిచ్చాడు, కొడుకులనిచ్చాడు, మా ఇంటికి రక్షణ ఇచ్చా అని చెబుతావు. ఇంకా రక్షణ ఇచ్చిన కాంచి ఉంటుంది ఇంకా అసలు విశ్వరూపం. ఇంకా అల్లుడు వస్తాడా,
కోడలు అతను ఇంకా ఆ రోజు నుంచి అమ్మ కొడుతున్నాడే, అమ్మ తిడుతున్నాడే, అమ్మ గుద్దుతున్నాడే ఇల్లు కట్టారంట. ఇల్లు కట్టిన తర్వాత తృప్తి కలిగి ఉంటారేమో, నేను మళ్ళీ కువైట్ నుంచి రావచ్చు అనుకున్నాను. మళ్ళీ అన్నారంట బంగారం కావాలన్నారంట. బంగారం కావాలనగానే బంగారాన్ని కూడా తెచ్చిందంట పాపం. బంగారం కోసం ఒక 2-3 ఏళ్ళు కష్టపడదంట. బంగారం కూడా సమకూర్చి తర్వాత మళ్ళీ ఇంకా బంగారం వచ్చింది, ఇంకా రాక అని అంటలేదంట, కారు కావాలన్నారంట. కారు కోసం పాపం ఇంకొక 3 ఏళ్ళు కష్టపడ్డదంట. ఆ కారు కూడా ఇప్పించిందంట. కారు కూడా ఇప్పించిన తర్వాత మళ్ళీ ఏమంటారంట, ఇప్పుడు మనిషికి ఒక ఇల్లు కావాలంటారంట. ఇంకా ఆమె అక్కడే ఉండాలి. ఆశకి లేదు, తృప్తి లేదు. కానీ లాజర్ గారికి ఏముంది? తృప్తి ఉంది. ఏందో తెలుసా? నాకు ఇక్కడ ఆస్తి లేకపోయినా పరలోకంలో నాకు నివాసము ఉంది. కొడుచపలగడిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కదా. నువ్వు ఇల్లు ఇస్తాడు, తృప్తి ఉండదు. బంగారం ఇస్తాడు, గాజులు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఆస్తిని ఇస్తాడు, కార్లు ఇస్తాడు, ఇంకా అన్నీ హైఫై ఇంటర్నెట్లు అన్నీ ఇస్తాడు, సోఫా సెట్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇచ్చినా కానీ ఇంకా నీకేముండదు, తృప్తి లేదు. ఇదే దురాశ. లోకాన్ని నడిపిస్తున్న దాని పేరేం పేరు తెలుసా? దురాశ. ఈ దురాశ కనుక చచ్చిపోకపోతే ఇక మనం ఇతరులకి మనశ్శాంతి కలిగించలే. నేను కూడా మా చిన్నప్పుడు మా అమ్మని, అరే 10th చాలరా అంటది, లేదు ఇంటర్మీడియట్ చాలరా అంటది, కాదు డిగ్రీ చాలయ్యా అంటది, మనకి వద్దయ్యా అంటది, మళ్ళీ పీజీ. అట్లా మా అమ్మకి చెప్పి మా అమ్మని కుతికి కోసేచ్చు. జాబ్ చేస్తానమ్మా అని చెప్పి పాపం ఆమెను ఆశల పల్లికి ఎక్కితే నేను నిజంగా ప్రభు పిలవకపోతే అక్కడే జాబ్ చేసేవాడిని, నిజంగా మంచిగా కష్టపడేవాడిని. కానీ ఆయన ఎవరు, అదృష్ట దేవుడు వచ్చిండు నా లైఫ్లోకి. మా అమ్మని నన్ను దూరం చేసేసి మా అమ్మే నన్ను పొడిచి చంపేటట్టు చేసేటట్టు. అంటే నువ్వు మూర్ఖుడురా, నువ్వు దుర్మార్గుడురా, నువ్వు మోసగాడివేరా అనేటట్టు చేసిండు దేవుడు. ఆయన నేను నిజంగా మోసగాడిని, నువ్వు నువ్వు పిలిస్తే నేను వచ్చినానంటే మళ్ళీ మీ అమ్మే వస్తుందిరా నీ కాడికి అని చెప్పిండు. ఆమెన్. నీ పరిచర్య చూసి మీ అమ్మే నీ కాడికి వస్తుందండు. లాస్ట్ ఇయర్ వచ్చిందా లేదా? వచ్చింది. ఆమెకి చేసిన తప్పుకి, ఆమెకి చేసిన మోసానికి మొన్న సన్మానం చేసి సమాప్తి చేశా. ఆమెన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు, వర్ధిల్లింప చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎనుకు తీయకుండా దేవుడు మనల్ని కాపాడులాగన ఉత్సాహం తగ్గకూడదు, నిరీక్షణ తగ్గకూడదు, ధైర్యము తగ్గకూడదు. ఉత్సాహము తగ్గకూడదు, నిరీక్షణ తగ్గకూడదు, ధైర్యము తగ్గకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎక్కిద్దాం. ఈరోజు ఈ వాక్యం వినడు ధన్యురాలివి, ధన్యుడివి. ఈ మర్మాలు ఎవరికి తెలవదు, ఈ రహస్యాలు ఎవరికి తెలవదు. నీకే చెప్పాడు యేసయ్య. నీకు భౌతికమైన ఆహారం నేను పెట్టకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం సమృద్ధిగా పెట్టి పంపిస్తున్నా. ఈ యొక్క నేషనల్ హాలిడే రోజున ప్రభువు నేను దర్శించాడు. ప్రభువు నీతో మాట్లాడాడని నేను నమ్ముచున్న. ప్రభువుని పట్టుకో. భూమి కోసం పోవద్దు, తిండి కోసం పోవద్దు, ఇదిగో మనుషుల కోసం పోవద్దు, దాయాదుల కోసం పోవద్దు, బంధువుల కోసం పోవద్దు, చుట్టాల కోసం పోవద్దు. దేవుణ్ణి తీసుకొని వెళ్ళి ఈ రోజు నుంచి ప్రార్థన చేయటం నేర్చుకో. ఒక రాత్రి గడిపావా, ఒక సమస్య తీరినట్లే. ఒక రాత్రి నీ జీవితంలో వచ్చిందంటే ప్రభుతో గడపమని అర్థం. ఒక పగలు నీ జీవితంలో వచ్చిందంటే సువార్త చెప్పమని అర్థం. ఒక రాత్రి నీ జీవితంలో వచ్చిందంటే ప్రార్థన చేయని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తే తెల్లారే కల్లా పరిస్థితి మార్చును గాక. నువ్వు ప్రార్థన చేస్తే తెల్లారే కల్లా సమస్య మారిపోను గాక. నువ్వు ప్రార్థన చేస్తే తెల్లారే కల్లా, యాకోబు ప్రార్థన చేస్తే 200 మందితో ఏశావు చంపడానికి వస్తున్నటువంటి అన్న తెల్లారే కల్లా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు యాకోబుని. యాకోబు, ఎంత దూరము, ఎన్ని రోజులైందయ్యా నిన్ను చూడక, ఎంతగా నన్ను దూరం చేసుకుని పోయావయ్యా అని ఏడ్చాడు ఏశావు. ప్రియ దేవుని బిడ్డ, యబ్బోకు రేవు దగ్గర